అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు ప్రెజెంట్ ఫుల్ జోష్లో ఉన్నారు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన తండేల్ చిత్రం భారీ హిట్ అందుకుంది. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన చైతు ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో పెళ్లి తర్వాత నాగచైతన్య లైఫ్ మళ్లీ ఫామ్లోకి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ట్రింటెడ్ హోటల్లో తండేల్ బ్లాక్ బస్టర్ లవ్ సునామీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్కి నాగచైతన్య, శోభిత పెళ్లి తర్వాత మొదటిసారి కలిసి రావటం హాట్ టాపిక్గా మారింది. ఈ ఆనందంతో అభిమానుల్లో ఉత్సాహం డబుల్ అయిందనే కామెంట్స్ చేస్తున్నారు. ఇక చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా నాగచైతన్య నటన ఆదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. దేశభక్తి ఎలిమెంట్స్తో అందమైన ప్రేమ కథను చూపించారని అంటున్నారు. సాయి పల్లవి, నాగచైతన్య ఇద్దరూ పోటీ పడి మరీ నటించారని అంటున్నారు. సినిమా అంతా ఒక ఎత్తైతే చివరి 20 నిమిషాల సినిమాను దర్శకుడు మరో లెవెల్కి తీసుకెళ్లారని చెబుతున్నారు. క్లైమాక్స్లో నాగచైతన్య నటన అందరినీ కట్టిపడేసిందని కితాబిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వగా వీకెండ్తో పాటు సోమవారం కూడా కలెక్షన్స్ జోరు కొనసాగించాయి. ఈ సినిమా ఇప్పటివరకు 4 రోజుల్లో 73,20,00,000కు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక చైతు సినిమా 100 కోట్ల క్లబ్లోకి రావటం ఖాయమంటూ అక్కినేని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.